ఏం జరిగింది మేడం? ఐజీ త్వరగా రిజైన్ చేశారు. అదే నాకు అర్థం కావట్లేదు. అదేమిటండి అంటే మగాడిని నేను ఉద్యోగం చేయడం అంటే ఆడవాళ్ళు మీరు చేయాలి కానీ అంటున్నారు. ఆయన్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉందిగా? మనిషి ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటి సార్, మగాళ్ళ మీరు బియ్యం ఎత్తున్నారు? అవ్వా, రోజు చెప్పినట్టుంది. మగాడి బియ్యం ఎరగపోతే ఆడాళ్ళు ఎడతారా ఎక్కడైనా? ఇదంటే వరుస. పొద్దుట అంతే, వద్దు వద్దు అంటున్నా వినకుండా ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికేశారు. పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసేశారు. ఇది వరకు ఎప్పుడైనా ఇలా చేశారా మేడం? లేదు, మొన్న 23 వైజాగ్ క్యాంప్ కెళ్లారు. ఒక్కరోజే అక్కడున్నారు. తిరిగి వచ్చేసరికి ఇదిగో ఇది తంతు. అయితే వైజాగ్ లోనే ఏదో జరుగుండాలి. ఐజీ గారు కూడా ఇంకా వైజాగ్ ఎవరెళ్ళారు? పిఏ కొండలరావు సార్. సార్ 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 కొండలరావు కూడా రిజైన్ చేశారు సార్. వాట్? అవును సార్. ఏమిటో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చేత్తో వంట చేస్తూ రెండో చేత్తో పెళ్ళానికి పేరు చూస్తున్నారు సార్. ఏమండి, మీ స్టాఫ్ కి టీ పెట్టి తీసుకొస్తాను, ఉండమని చెప్పండి. అయ్యో దేవుడా. ఒరే రంగా, ఏంట్రా ఆ పిచ్చి లుక్ ఏంటి? గుర్తుపట్టలేదా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. అంత సీన్ వద్దు, సింపుల్ గా గుర్తు తెచ్చుకో. రోజాన్రా గుర్తొచ్చానా? ఏంట్రా గుండు అలా చూస్తున్నావు? మిత్ర క్లాస్మేట్స్. నువ్వు అసలు చదువుకోలేదు కదరా? చదువుకోలేదంటే అదేరా, రోజా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేది, నేను క్యారేజ్ తీసుకెళ్లేవాడిని. ఇద్దరు క్లాస్ లో మీట్ అయ్యేవాళ్ళం. ఫ్రెండ్షిప్. ఐసి అటు చూడు. నీకేమన్నా మెంటలా? అది అన్ని తొక్క. ఏం చేసుకుంటావు? ఏండే, మీ కంటికి నేను సన్నాసోళ్ళ కనపడుతున్నానా? మీ తెలివితేటలు ఉంటే నాకు అది తెలివితేటలు ఉన్నాయండి. ఏండే, ఏ వస్తువునే ఏదో టైంలో పని చేస్తాండి బాబు. పిచ్చోళ్ళ ఉన్నారే. రంగా, గురు, నువ్వు ఆ పిల్లగాడిని కొట్టాలరా. నువ్వు చెప్పా కదా, పిచ్చ కొట్టుడు కొడతా. కానీ నువ్వు వాడిని కొట్టినా వాడిని నిన్నేం అనకూడదు. అంతే కదా? ఓకే. ఒరే పిలక, ఈ రోజు నువ్వు బుక్ అయిపోయావరా. ఈసారి వాడిని నేను కొడతాను. ఓకే, ఎరగొట్టుగురు. ఇలా బుక్ అయిపోయాడు రైడు. ఆగలరే, ఈ బిల్డప్ ఏంటారే? ఏంటన్నా కోళ్ళ బిజినెస్ నాకు పడదు. అరే, ఎవరా కార్ స్టార్ట్ చేసి పెట్టింది? రాత్రి చిన్నబాబు గారు లేట్ గా వచ్చి కారులో పడుకున్నారండి. అమ్మో అమ్మో, 11 వరకు లేపొద్దన్నారండి. రాత్రి అంతా ఏసీ ఆన్ చేసుకుని ఇందులో పడుకున్నాడు. 50 లీటర్ల పెట్రోల్ తగలేశాడు. లేరా వెధవా, పడుకోవడానికి ఏసీ కరే కావాల్సిందా నీకు? లేరా రాడు తీస్తాడేంటి, కొడతాడా? 50 కాకపోతే 100 లీటర్లు తగలేస్తాడు వాడు నా కొడుకే. రాత్రులు ఈ లేట్ ఎంట్రీలు ఏంటి, ఏసీ కార్లో పడుకోవడం ఏంటి? అబ్బా, కంబైన్డ్ స్టడీస్ డాడీ. కంబైన్డ్ స్టడీసా లేకపోతే కళ్ళు కాంపౌండ్ స్టడీసా? ఏరా, దీనికోసం ఎదుగుతున్నావా? చూడు డాడీ, నా వంటి మీద ఒక్క దెబ్బ పడిందో ఫ్యూచర్ లో అమ్మని మాత్రం నా దగ్గర ఉంచుకుంటా గానీ నిన్ను మాత్రం ఓల్డేజ్ హోమ్ పంపించాను. ఏంట్రా నువ్వు నన్ను ఓల్డేజ్ హోమ్ పంపించేది? దొరికి చూడరా పని చెప్తాను. ఎలా పుట్టాడు? పురాణాల్లో పుడితే పుట్టుండొచ్చు, ఇప్పుడు పుట్టడానికి వీల్లేదే. నువ్వెవడివిరా? ఏమిటా స్టైలు? గుద్దుకు చంపేస్తాను నేను. ఎవరా నువ్వు? మర్యాదగా చెప్పు. ఏ బంద గౌరమ్మ
చేయమట స్నానం చేస్తుందట వీడు పెద్ద వినాయకుడు కళ. శివుణ్ణి కాదురా నీ అమ్మ మూగుణ్ణి. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే బొయ్యికి లేరేస్తాను. బాబే నాకు మండిందంటే శివుడు వినాయకుడు తల నరికినట్టు నీ తల తరిగేస్తాను, మురుక్కాలలో మురగేస్తాను. నీ అమ్మ ఏనుగు తలకైతే తెచ్చి అంటించడానికి అది పార్వతీదేవి కాదు, మామూలు మనిషి. దాన్ని నమ్ముకుంటే చచ్చూరుకుంటావురా. ఇటువంటి బొమ్మ కత్తులు మేము చూసాంలేవా. నిజంగా కత్తిరా తపసులుగా ఉన్నది. దీంతో మనకెందుకు చిట్టి బాబు, నా బుట్ట బాబు, మళ్ళా మనకు గొడవలు ఎందుకురా? అసలే మనసు బాగుండలేదు. నన్ను లోపలికి వెళ్ళనివరా? నాయనా బుట్టబాబు, మళ్ళీ గౌరమ్మ. ఆయన ఎవరనుకున్నావు నాయనా? సాక్షాత్తు మీ తండ్రి గారు. పొద్దున వేరేడు మనిషి సాయంత్రానికి బారెడలా అయ్యాడు. పుట్టడమే దారుణం, మళ్ళీ పెరగడం ఒకటే. కుండల్లో పుట్టల్లో చెవుల్లో ముక్కుల్లో పుట్టిన వారందరూ ఇలాగే పెరుగుతారని మీరే కదా చెప్పారు. బాబు, తండ్రి గారికి నమస్కారం చెయ్యి. కుమారా అసలు ఎవరు? తప్పు బాబు, తండ్రి గారిని కొరక వచ్చినా ముద్దు పెట్టుకోవాలి. పెట్టుకున్నాను. గౌరీ, ఇంక పిశాచి విధవ ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నన్ను పిచ్చి విధవం చేద్దాం అనుకుంటున్నావా? తెలుసుకో, వాడు కావాలో నేను కావాలో ఇప్పుడే తెలుసుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 5 నిమిషాలు అక్కర్లేదండి, ఇప్పుడే చెప్పేస్తాను. చెప్పు చెప్పు. నాకు వీడే కావాలి. నువ్వు పెళ్ళానివి కాదు, నా ప్రాణానికి గొళ్ళానివి, నా బ్రతుక్కి కళ్ళానివి. వెళ్ళిపో. ఇది నా ఇల్లుగా? గౌరీ, నా పురాణం బుక్కులు నా మొహాన పారే. వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. నరుడా ఏమి జన్మం దేవి జీవనము. తలపాగా ఉండంగా తమ్ముగా ఉండంగా తండ్రి తెగ కొట్టిన ఎలిక. నా కాల కర్మంబు నా బుద్ధి చెరుపంగ నీవేమి చేతువో కొడక. నాన్న, ఎవరొచ్చారో చూడు. ఎవరో గాడిదా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనండి. అండి గిండి అంటున్నావు, ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు? ఇదే నాకు మండుది, ఇప్పటి నుంచే. అవును, నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా? అవునండి, స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే. మరి రౌడీ గెటప్ ఏంటి? మారువేషం. ఓహో, దొంగలను పట్టుకోవడానికి మారు వేషం వేసావు అన్నమాట. కరెక్ట్ కరెక్ట్, భలే పట్టేశారు. అమ్మాయి, బావకు మంచి కాఫీ పట్టరా. అలాగే. ఏమిటల్లుడు, బాగున్నావా? బాగోగా దొరికిపోయాను. ఏమిటి దొరికిపోవడం ఏంటి? నేనే వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా, నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు. అందుకని ఉద్యోగాన్ని దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. అయ్యయ్యో, ఆయింట్మెంట్ రాసుకుంటున్నారేమిటండి? ఒక్కసారి కడిగితే 2000 పూర్తవుతాయి. ఇప్పుడే నీళ్లు తీసుకొస్తాను, ఉండండి. చూస్తుండ అల్లుడు. ఒరేయ్, ఇవి చేతులు కావురా, కాళ్ళు అనుకో. నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు. ఏమిటది? మీ అత్తయ్యకి మధ్య చాదస్తం మరీ ఎక్కువైపోయిందిరా. ఆ మొదలష్ట వ్రతం ఒకటి మొదలెట్టిందిగా, నీకు తెలుసుగా. పొరపాటున ఆదమర్చి నిద్రపోతున్నా సరే కాళ్ళు గడిగేస్తుందిరా. దాని పాద పూజ కాదు కానీ నా పాదాలు పాచి పెట్టేస్తున్నాయిరా. అసలు ఈ పాద పూజ ఆపితేనే గానీ లలితని పెళ్లి చేసుకుని ఫిటింగ్ పెట్టిరా. చేసుకున్నారా? అయ్యి బాబు, వచ్చేస్తుంది. అల్లుడు, నేనెక్కడ? అక్కడున్నారా?